రొయ్యల రైతులకి మరి యూనిట్కి ₹1.50 కరెంట్ ఇస్తానన్నారు. మాట తప్పారు, మడం తిప్పారు. ₹1.50 ఇవ్వడానికి మీరు పాదయాత్రలో హామీ ఇచ్చి అది కేవలం 30% మందికే అందే రకంగా మీరు చేశారు. 70% మందికి మొండి చేయి చూపెట్టారు. ఆక్వా జోను, నాన్ జోన్ అని పేరు చెప్పి ఆ రకంగా వర్గీకరణ చేసి 10 ఎకరాలు పైబడిన ఆక్వా రైతులకి సబ్సిడీ తొలగించి అదే రకంగా కరెంటు ఛార్జీల సబ్సిడీని కూడా తొలగించిన వైనం మీరు చేయలేదా? కేవలం మాటలు చెప్పడం తప్ప అమలు చేయటంలో మీరు ఏమాత్రం చొరవ చూపకుండా ఆనాడు ఆక్వా రైతులకి మీరు మోసం చేసిన విషయం వాస్తవం కాదా అని సందర్భంగా మనవి చేస్తున్నా. మరి ఆనాడు కరెంటు కూడా సరిగ్గా సప్లై అయ్యేది కాదు, కరెంటు కోతలు ఉండేవి. ఆ రకంగా రైతులు ఎవరైతే ఆక్వా రైతులు ఉన్నారో, కరెంటు మీద మరి వ్యవసాయం చేసుకుంటూ పోయే రైతులు ఉన్నారో, ఆ ఆక్వా కల్చర్ చేసేవాళ్ళు రైతులు ఉన్నారో, కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితుల్లో మరి డీజిల్ కొనుక్కునే పరిస్థితి ఏర్పడింది. ఆ రకంగా ఎకరానికి ₹70,000 మీ హయాంలో నిరంతరంగా క్వాలిటీ కరెంట్ ఇవ్వలేకపోవటం మూలంగా మరి ఆనాడు ఎకరానికి ₹70,000 డీజిల్ కోసం వెచ్చించి రైతులు నష్టపోయారు. అది ఒక భారంగా మారిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గమనించాల్సిందిగా మనం చేస్తున్నా.